ప్రకాశం జిల్లా ఒంగోలులో దారుణం జరిగింది. కన్న కొడుకుని కాల్చి చంపాడు ఓ ఏఆర్ కానిస్టేబుల్. జీతం వచ్చిన రోజే డబ్బులు అడిగాడని కాల్పులు జరిపాడు. ఏఆర్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నాడు త్రిపురాంతం చెందిన ప్రసాద్. ఈవీఎంలు భద్రపరిచే గోదాం దగ్గర పహారా విధులను కేటాయించారు ఉన్నతాధికారులు. ఇక కుమారుడు శశికుమార్తో కలిసి అక్కడికి వెళ్ళాడు కానిస్టేబుల్. జీతం డబ్బులు కావాలంటూ తండ్రిని కుమారుడు అడిగాడు. దీంతో ఆగ్రహానికి గురైన ఏఆర్ కానిస్టేబుల్ తుపాకీతో కుమారుడి ఛాతిపై ఓ రౌండ్ కాల్పులు జరిపాడు. బుల్లెట్ గాయాలతో శశికుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. కానిస్టేబుల్ ప్రసాద్ను నియంత్రించేందుకు ఇతర సిబ్బంది ప్రయత్నించారు. ఘటనా స్థలిని పోలీసులు పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. జీతం డబ్బులు అడిగాడని అత్యంత కర్కశంగా కన్న తండ్రే కుమారుణ్ణి కాల్చి చంపాడు. ఏఆర్ కానిస్టేబుల్ తన కుమారుడు శశికుమార్ కాల్చి చంపిన వైనం ప్రస్తుతం సంచలనంగా మారింది. ఈవీఎంలు భద్రపరిచే గోదాం దగ్గర త్రిపురాంతకానికి చెందిన ప్రసాద్ విధులు నిర్వహిస్తున్నాడు. ఆయన ఏఆర్ కానిస్టేబుల్గా ఉన్నాడు. అయితే కుమారుడు జీతం డబ్బులు అడగడంతో ఒక్కసారిగా ఆగ్రహానికి గురైన ఏఆర్ కానిస్టేబుల్ తుపాకీతో కుమారుడి ఛాతిపై ఓ రౌండ్ కాల్పులు జరిపారు. బుల్లెట్ గాయాలతో శశికుమార్ అక్కడికక్కడే కుప్పకూలాడు. కానిస్టేబుల్ ప్రసాద్ను నియంత్రించేందుకు ఇతర సిబ్బంది ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. ఘటనా స్థలిని పోలీసులు పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఏమన్నారో ఒకసారి చూద్దాం. రాత్రి సుమారు 10 గంటల ప్రాంతంలో భాగ్యనగర్లో, ఒంగోలులోని భాగ్యనగర్లో ఉన్నటువంటి ఖాళీగా ఉన్నటువంటి గోడౌన్ల దగ్గర అక్కడ ఉన్నటువంటి డ్యూటీలో ఉన్నటువంటి కానిస్టేబుల్ అతని కొడుకుతో పాటు వచ్చి కొడుకు జీతం డబ్బులు అడిగినందుకు తన దగ్గర ఉన్నటువంటి తుపాకీతోటి అతన్ని కాల్చడం జరిగింది. అతను హాస్పిటల్ తీసుకెళ్ళడం జరిగింది. అతను చనిపోయాడు. దాని మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రసాద్ వాళ్ళ అబ్బాయి పేరు శేషకుమార్. కే ప్రసాద్ వాళ్ళ అబ్బాయి పేరు శేషకుమార్. వీళ్ళది త్రిపురాంతకం అని చెప్పేసి తెలుసు. ఒంగోలు ఒక 10 గంటల వచ్చాడు. కొంచెం తండ్రిని దింపడం కోసం వెళ్ళాడు. రైట్, మా ప్రతినిధి శ్రీనివాస్ ఒంగోలు నుంచి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, ఏఆర్ కానిస్టేబుల్ ప్రసాద్ ఘాతకానికి పాల్పడ్డాడు. తన కుమారుడిని పాయింట్ బ్లాంక్లో మరి బుల్లెట్తో కాల్చి చంపిన పరిస్థితి తుపాకీతో. సో ఏం జరిగింది? ఎందుకంత ఆగ్రహానికి గురయ్యాడు? అసలు ఆ పరిస్థితులకు దారితీసిన ఏంటి? అసలు ఏం జరిగింది అక్కడ? తండ్రి కొడుకుని కాల్చి చంపడం కూడా ఒకసారి కూడా ఇక్కడ విషాద ఛాయలు మొదలుకున్నాయి. కుటుంబ సభ్యులు, అదేవిధంగా బంధుమిత్రులు, స్నేహితులు కూడా ఈ విషయాన్ని జీర్ణించుకోలేని పరిస్థితి. గత రాత్రి సమయంలో జరిగిన ఈ సంఘటనలో కూడా ఒకసారి ఒంగోలు అయితే ఉలికిపోయిన పరిస్థితి. ఎయిర్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నటువంటి ప్రసాద్ గత కొన్ని రోజుల నుంచి ఈవీఎంలు భద్రపరిచిన గోడౌన్ దగ్గర విధులు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా గత రాత్రి కూడా ఈవీఎంలు సెక్యూరిటీగా రావడానికి వచ్చినటువంటి ప్రసాద్ ని కుమారుడు బండి మీద డ్రాప్ చేయడం కూడా జరిగింది. అంతకు ముందే ఇంటి దగ్గర కూడా కుటుంబ సభ్యులు జీతం డబ్బులు గత కొంతకాలం నుంచి ఇవ్వట్లేదు, అతను ఎయిర్ కానిస్టేబుల్ మద్యానికి పానించిన డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారనే ఉద్దేశంతో కూడా ఇంటి దగ్గర ఒక ఘర్షణ వాతావరణం నెలకొంది. అదే కారణంతో విధులకు వచ్చినటువంటి ప్రసాద్ తన కుమారుడే శశికుమార్ విధులకి వదిలిపెట్టడం జరిగింది. ఆ వదిలిపెట్టే క్రమంలో కూడా అతను మరొకసారి డబ్బులు ప్రస్తావన చేసిన ఆగ్రహానికి గురైన ప్రసాద్ ఆ విధుల్లో ఉన్నటువంటి తుపాకీతోటి అతనికి చేశారు. గుండె మీద కాల్చడంతో కూడా అక్కడికక్కడే మృతి చెందింది. ఆ తుపాకీ సౌండ్ విని అక్కడికి వచ్చినటువంటి ఇతర సెక్యూరిటీ సిబ్బంది కూడా అతన్ని నిలువరించే ప్రయత్నం చేశారు. ఇది మొత్తం చూసుకున్న సంఘటన అయితే మనకు తెలిసిన విషయాలు ఒక రకంగా ఉన్నాయి. ఇక్కడ చెప్తున్న పోలీసులు అయితే కొన్ని విషయాలను గోప్యంగా ఇస్తున్నారు. ఇక్కడ ముఖ్యంగా జరిగిన సంఘటన అయితే దురదృష్టకరం, కానీ దీనికి అనేకమైన నిర్లక్ష్యం వల్ల కూడా ఇది జరిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంటి దగ్గర జరిగిన గొడవ ఈవీఎం దగ్గర భద్రతగా ఉన్నటువంటి ఏఆర్ కానిస్టేబుల్ కేవలం అనుమతి ఉన్న వారిని ఈవీఎంలు, అదేవిధంగా సెక్యూరిటీ పహరా కాసే దగ్గరికి అనుమతిస్తారు. అటువంటిది అతను కుమారుడిని బండితో పాటు అక్కడికి తీసుకెళ్లడం అనేది కూడా ఇక్కడ పోలీసులు వైఫల్యంగా ఇక్కడైతే కొంతమంది చెప్పుకుంటున్న పరిస్థితి. అక్కడికి వెళ్లడం వల్లే మరోసారి ఇక్కడ ఘర్షణ వాతావరణం జరిగి విధుల్లో ఉన్నటువంటి తుపాకీతో, ఎందుకంటే అతను విధులు చేరిన తర్వాత అంటే సెక్యూరిటీ డ్యూటీ ఎక్కిన తర్వాత అతను తుపాకీతోటి కూడా అతను కాల్చడం, ఇంతవరకు కూడా పోలీసులు ఏం చేస్తున్నారు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి
సెక్యూరిటీ ఇన్ఛార్జ్లు అయితే ఏం చేస్తున్నారు? ఇంత జరుగుతున్నా కూడా అతను శశికుమార్ని ఆ నిబంధనలకు విరుద్ధంగా, ఎందుకంటే ఎన్నికల కోడ్ అమల్లో ఉంది, ఎన్నికల కోడ్ లో భాగంగా కూడా ఈవీఎంల వద్ద భద్రత కాస్తున్నటువంటి ప్రసాద్ తో పాటు అతని కుమారుడిని లోపలికి వాహనంతో సహా అనుమతించడం అనేది ఒక పెద్ద మేజర్ మిస్టేక్ గా, అదేవిధంగా ఆ విధుల్లో అతను సెక్యూరిటీ డ్యూటీకి తీసుకున్న తర్వాత అతని చేతికి ఆయుధం వచ్చిన తర్వాత కూడా అతని కుమారుడిని అక్కడే ఉంచడం, అదేవిధంగా అంతసేపు అక్కడ ఏం చేస్తున్నారు, అంత ఘర్షణ వాతావరణం జరుగుతుంటే మిగిలిన తోటి సిబ్బంది కానీ అతను అక్కడ సెక్యూరిటీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఆ పోలీస్ సిబ్బంది కానీ ఏం చేస్తున్నారు అనేది విషయాలు అయితే బయటకు రాని పరిస్థితి. దీన్ని పోలీసులు కూడా గోప్యంగా ఉంచి సరైన సమాచారం ఇవ్వట్లేదు. అదేవిధంగా ఈ విషయం మీద కూడా నోరు మెదిపేదానికి ఇటు కుటుంబ సభ్యులు కానీ, అటు బంధువులు కానీ, ఇటు అతని స్నేహితులు కానీ పరిస్థితి. జరిగిన సంఘటన మీద అతని మిత్రులు అయితే మటు శోక సముద్రంలో ఉన్నారు. అది నగరంలోని ఒక ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ చదువుతున్నటువంటి శశికుమారు సుమారు 22 సంవత్సరాల వయసు ఉంటాయి. అతను నిన్నటి వరకు మాతో ఉన్నాడు. ఒకసారిగా ఈ సంఘటన జరగడం అయితే జీర్ణించుకోలేకపోతున్నాం అని చెప్పి స్నేహితులు అయితే బాధపడుతున్నారు. కానీ జరిగిన సంఘటన అంటే అసలు సంఘటన ఏ విధంగా జరిగింది, అసలు కుటుంబంలో ఎటువంటి గొడవలు ఉన్నాయి, అది ఎంతకాలం నుంచి జరుగుతుంది, ముఖ్యంగా తుపాకీతో కాల్చే అంత కోపం అతనికి ఎందుకుంది, మందులో ఉన్నాడా, అదే ఆ మద్యం తీసుకొని ఉన్నాడు, విధులు నిర్వహిస్తూ మద్యం తీసుకొని ఉన్నాడా, ఆ మద్యం మత్తులోనే ఇతను తుపాకీతో కాల్చడంతో అతను చనిపోయాడా, లేకపోతే ఒక బెదిరించేదాని కోసం తుపాకీలను గురిపెట్టి మిస్ఫైర్ అయి జరిగిందని చెప్పేసి పోలీసు విచారణలు అయితే పూర్తి స్థాయిలో చేయాల్సిన పరిస్థితి ఉంది రామదాస్. కాకపోతే జరిగిన సంఘటన మీద బట్టి ఇటు పోలీసులు కానీ అటు కుటుంబ సభ్యులు కానీ ఎవరు నోరు మెదపట్లేదు. అక్కడ స్థానికంగా ఉన్న పరిస్థితులను బట్టి మనకు లభించిన ఆధారాల బట్టి చూసుకున్నట్టు ఇది పూర్తిగా కూడా అతను ఏ విధంగా ఎందుకు కాల్చాడనే బట్టి పోలీసుల నిర్లక్ష్యం, అదేవిధంగా అక్కడ సెక్యూరిటీ ఇన్ఛార్జ్ అయితే ఎవరు ఉన్నారో అతను నిర్లక్ష్యం పూర్తిగా కనిపిస్తుంది. ఎందుకంటే అది కానీ అతన్ని బయటే అటకాయించి పక్కకి ఆపేసినట్టయితే అతనైతే లోపలికి వెళ్ళేవాడు కాదు, ఈ సంఘటన అయితే జరిగేది కాదని చెప్పేసి మనకు తెలిసిన సమాచారం ప్రకారం అయితే తెలుస్తుంది. అతను బయట గేట్ బయట ఆపేసిన పక్షంలో అతను ఇంటికి వెళ్ళిపోయేవాడు, ఇతను విధుల్లో ఉండేవాడు, ఈ సంఘటన అయితే జరిగేది కాదన్నటికి పూర్తిగా అయితే తెలుస్తున్న పరిస్థితి అయితే ఉంది రామదాస్. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీనివాస్. ఇది డబ్బులు అడిగినందుకు కన్న కొడుకునే కాల్చి చంపాడు కానిస్టేబుల్. జీతం వచ్చిన రోజే డబ్బులు అడిగాడంటూ ఆగ్రహానికి గురయ్యాడు. ఏఆర్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నాడు త్రిపురాంతకానికి చెందిన ప్రసాద్. ఈవీఎంలో భద్రపరిచే గోదాం దగ్గర బందోబస్తులో ఉన్నాడు. కుమారుడు శశికుమార్తో కలిసి అక్కడికి వెళ్ళాడు కానిస్టేబుల్. జీతం డబ్బులు కావాలంటూ తండ్రిని కుమారుడు అడగడంతో ఒక్కసారిగా ఆగ్రహానికి గురైన కానిస్టేబుల్ తుపాకీతో కుమారుడి ఛాతిపై ఓ రౌండ్ కాల్పులు జరిపాడు. బుల్లెట్ గాయాలతో శశికుమార్ అక్కడికక్కడే విలవిల్లాడిపోయి చనిపోయాడు. కానిస్టేబుల్ ప్రసాద్ నియంత్రించేందుకు ప్రయత్నించారు ఇతర సిబ్బంది, అయినప్పటికీ పరిస్థితి చేదాటిపోయింది. ఇక ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.